ఈ మెనూ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉండుంటుంది కదా! నేనెక్కడికో భోజనానికెళ్ళానని. ఒకవేళ మీరు గెస్ చేస్తే నిజమే. అవునండి. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతానికైతే వెళ్ళాను. వాళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని 11 మంది ముత్తైదులను పిలిచి భోజనం పెట్టి తాంబూలం అయితే ఇచ్చి పంపించారు. ఈ కారణం వల్లే నేను కూడా అయితే వెళ్ళాను. నన్ను కూడా ఇన్వైట్ చేశారు. ఇకపోతే మా ఫ్రెండ్‌ని చూసారుగా నిండుగా అన్నపూర్ణ దేవిలాగా అందరికైతే వడ్డిస్తుంది. ఈ ఆకులో వడ్డించిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసినయి అంట. భోజనం మొదలు పెట్టే ముందు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తీసుకున్నాను. అందరం కూడా నిండుగా లక్ష్మీదేవిలా రెడీ అయ్యాం. నేను కూడా చక్కగా చీర కట్టుకొని రెడీ అయితే వెళ్ళాను. సత్యనారాయణ స్వామిని చూసారా? దండం పెట్టుకోండి మీరు కూడా. వండిన వంటకాలన్నీ బాగుండటంతో ఒక్క ఐటెం కూడా వదలకుండా ఖాళీ అయితే చేసేసాను ఆకుని. ఇంక ఇంటికి వచ్చిన ముత్తైదుల దగ్గర అయితే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నాకైతే ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా ఇష్టం. చాలా సరదాగా జరుగుతుంది. ఎలాంటి లోటు లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ చక్కగా బాగా చూసుకొని నిండా అన్నం పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చి అయితే పంపించారు. ఈ హడావుడంతా అయిపోయాక ఇంకా మా ఫ్రెండ్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. ఇకపోతే ఈరోజు సంక్రాంతి కదా, కలగొలుపు కూర వండారా? నేనైతే వండలేదండి, నాకు రాదు కూడా. యూట్యూబ్ లో చూసి వండి ప్రయోగాలు కూడా చేసే టైం లేదని అమ్మ అయితే చేసి పంపించారు. ఇందులో అయితే గుమ్మడికాయ, సొరకాయ, దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఇలా కొన్ని రకాల కూరగాయలు అయితే చేసింది. ఇవన్నీ కలిపి కలగలుపు కూర అంటారు. దప్పలం అని కూడా అంటారంట ఈ కూరని. అయితే నాకైతే వండడం రాదని అమ్మే ప్రతి సంవత్సరం వండి పంపిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.